ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇందులో ఖనిజ లవణాలు, విటమిన్లు, ఎంజైమ్లు స్రవించడానికి అవసరమైన వనరులు వీటిలో అధికం. జీర్ణ శక్తిని అధికం చేసి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. శరీరానికి కావలసిన ప్రోటీన్లు ఇందులో అధికంగా ఉంటాయి. వీటిలో పొటాషియం, విటమిన్ బి కూడా పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ఉండే అసంతృప్త కొవ్వు పదార్థం గుండె జబ్బులను నివారించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. మెగ్నీషియం, ఫాస్ఫరస్, సెలీనియం, రాగి వంటివి తగిన పరిమాణంలో లభిస్తాయి. ఎండు ద్రాక్షలో మంచి పోషకాహార విలువలు ఉంటాయి. ఎండు ద్రాక్షను బాగా వేడి చేసిన నీళ్లలో నానబెట్టి తర్వాత పిల్లలకు ఇస్తే వారిలో జీర్ణశక్తి బాగా వృద్ధి అవుతుంది. కాకపోతే నానబెట్టే ముందు వీటిని పొడిగా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పండ్లలోని రసం నీటిలో బాగా కలిసిపోయి పిల్లలకు పోషకాలు అందుతాయి. వీటిలో ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తంలోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా చేరుతుంది. ఇవి రక్తహీనతకు మంచి మందుగా ఉపయోగపడతాయి. ఖర్జూరాలను మెత్తగా రుబ్బి నీళ్లలో రాత్రంతా నానబెట్టిన తర్వాత వీటిల్లోని విత్తనాలను తొలగించి కనీసం వారానికి 2 సార్లు తీసుకుంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది. చిన్న ప్రేగులో చోటు చేసుకునే సమస్యలకు వీటి వల్ల మంచి పరిష్కారం లభిస్తుంది. అంజీర్ పండు. ఎండిన అంజీర్ పండులో పీచు, రాగి, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, విటమిన్ కే వంటివి పుష్కలంగా ఉన్నాయి. కాల్షియం పీచు రూపంలో కలిగి ఉండేది అంజీర్ పండులో మాత్రమే.